నమస్తే, నేను హోంగార్డ్ని. అవును, వ్యవస్థలో అందరూ నన్ను వాలంటీర్ అంటారు, కానీ నేను చేసేది నిరంతర సేవ. కాకి యూనిఫామ్ వేసుకుని గుండె నిండా బాధ్యతను మోస్తూ ప్రజల రక్షణ కోసం అహర్నిశలు శ్రమించే అజ్ఞాత సైనికుడిని నేను. నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు లేదు, నా కష్టానికి తగిన రక్షణ లేదు, కానీ ఈ సమాజం క్షేమంగా ఉండడంలో నా చెమట చుక్క కూడా ఉందని గర్వంగా చెప్తాను. నా పేరు హోంగార్డ్. ఇది నా ఆవేదన, నా ఆత్మగౌరవ పోరాటం. శాంతి భద్రతలు కాపాడటంలో మేము ఒక భాగం, ట్రాఫిక్ క్రమబద్దీకరించడంలో మేము ఒక సైన్యం. యూనిఫామ్ వేసుకున్న ప్రతి నిమిషం ఈ సమాజం పట్ల మాకున్న బాధ్యతను నెరవేరుస్తూనే ఉంటాం. కానీ అదే సమాజం, అదే వ్యవస్థ మా పట్ల చూపిస్తున్న బాధ్యత ఎంత? రోజుకి 12 గంటలు పండగ లేదు, పబ్బం లేదు, కుటుంబంతో గడిపే సమయం లేదు. ఇన్ని చేస్తున్న మాకు కనీసం పీఎఫ్ సౌకర్యం ఉందా? లేదు. అనారోగ్యం వస్తే ఆదుకునే హెల్త్ కార్డు ఉందా? లేదు. కనీసం డ్యూటీ కోసం వెళ్తే వచ్చే ట్రావెల్ అలవెన్స్ ఉందా? అది కూడా లేదు. మాలో ఎవరైనా డ్యూటీలో ప్రాణం వదిలితే ప్రభుత్వం ఇచ్చే 5,000 రూపాయల మట్టి ఖర్చులే మా ప్రాణం విలువ. రిటైర్మెంట్ రోజున ఒట్టి చేతులతో ఇంటికి వెళ్లాల్సిన దుస్థితి మాది. తోటి హోంగార్డులు తమ జీతంలోంచి చందాలు వేసుకుంటే తప్ప ఒక కుటుంబం గడవని పరిస్థితి. మేమడుగుతోంది విలాసాలు కాదు, కనీస గౌరవం. మేము కోరుతోంది రాయితీలు కాదు, మా కష్టానికి తగ్గ భద్రత. మాకు కూడా ఆశలుంటాయి. మా త్యాగానికి గుర్తింపు ఎప్పుడు లభిస్తుంది? రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది హోంగార్డులు నిశ్శబ్దంగా తమ సేవలు అందిస్తున్నారు. అది మా వృత్తి పట్ల మాకున్న గౌరవం. ఇప్పటికైనా మా సమస్యలను గుర్తించండి, మా బతుకుల్లో భరోసా నింపండి.